రూల్ ప్రకారం అసలు వీళ్ళ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీ 6 సంవత్సరాల పాటు సస్పెన్షన్ విధించింది అందరికీ విదితమే. బట్ రూల్ ప్రకారం వీళ్ళ మళ్ళీ 6 సంవత్సరాలు ముగియకుండానే లేదా సస్పెన్షన్ ఎత్తివేయకుండానే చేర్చుకోవచ్చా అసలు? అదే ఇక్కడ ప్రశ్నగా తలెత్తింది. ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన ఒక బహిష్కృత వేటు పడ్డ తర్వాత ముందుగా ప్రధానంగా ఆ వేటు ఎత్తేసిన తర్వాతనే పార్టీలోకి చేర్చుకోవాలనేటటువంటి ఒక సందర్భం ఉంది. మరి ఆ వేసిన నేతలకు కానీ మరి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ విషయం తెలియదా అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆదిలాబాద్లో పరిస్థితులు, ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు వాళ్ళకు తెలియవా అని చెప్పేసి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తిపై 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళ సస్పెన్షన్ ఫస్ట్ ఎత్తేసి ఆ తర్వాత చేర్చుకోవాలని చెప్పేసి సూచన తెలియదా అని చెప్పేసి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా మీరు ఏదైతే ప్రశ్న సాధారణంగా వినిపిస్తుందో అదే కూడా ఇక్కడ నేతలు చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే, అంటే గతంలో ఎప్పుడైతే భార్గవ దేశపాండే పైన సస్పెన్షన్ ఎత్తేసినప్పుడు తిరిగి మళ్ళీ సస్పెన్షన్ కొనసాగించిండ్రు. ఆ యొక్క వార్త తర్వాత బయటకు వచ్చింది. అలాగే సర్క్యులేట్ కూడా అయింది. అలాగే ఒక ప్రెస్ నోటు కూడా టీపీసీసీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సందర్భంలో కూడా మరి వాళ్ళ ముగ్గురి పైన ఏదైతే సస్పెన్షన్ ఎత్తేసారంటున్నారు, ఎత్తేసినట్టు మరి ఎక్కడి నుంచి కూడా ఒక లెటర్ అయితే రాలేదు, తమకి సర్క్యులేట్గా అయితే కాలేదు, ఒక సర్క్యులర్ అయితే బయట నుంచి టీపీసీ నుంచి రాలేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ చేరిక ఏదైతుందో అంటే సస్పెన్షన్ ఉన్న సమయంలో చేసినటువంటి ఒక చేరిక ముమ్మాటికి ఇది తప్పిదంగా వాళ్ళు చెప్తున్నారు. ఒక తొందరపాటు చర్యగా కూడా చెప్తున్నారు. కొద్దిగా అంటే తీసుకునే ముందు కాస్త ఆలోచించి కానీ ఎవరైనా సలహాలు సూచనలు తీసుకొని కనుక వాళ్ళని పార్టీలో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి సూచిస్తున్నారు. ఒకవేళ కనుక తీసుకున్న తర్వాత మరి ఆ రద్దు కనుక చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటే దాదాపుగా పార్టీకి నష్టం జరిగేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇప్పుడు దాదాపుగా ఆదిలాబాద్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ యొక్క జోష్తో వెళ్తోంది, పార్లమెంట్ ఎన్నికలకు దూసుకెళ్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ప్రతి గ్రామం తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల్ని తాము ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్తున్నామని, అలాగే పార్టీ అభ్యర్థి విజయానికి ముమ్మరంగా కృషి చేస్తున్నామని చెప్పేసి నేతలైతే చెప్పడం జరుగుతోంది. మరి ఇలాంటి సమయంలో అలాంటి చర్యకు మరి ఒకవేళ ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుందేమో అని చెప్పి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. తాము ఎలా తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలి, ఎందుకంటే పాత కార్యకర్తలుగా కంది శ్రీనివాసరెడ్డి నమ్ముకున్న వ్యక్తిగా మరి వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు తాము ఎవరి కింద పనిచేయాలి అనేటువంటి ఒక సందిగ్ధంలో అయితే నేతలైతే ఇక్కడ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. కాబట్టి వాళ్ళు త్వరగా అంటే ఏదొక నిర్ణయం త్వరగా వెలువడితే తమకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుందని, ఇది కనుక అంటే ఇదిలో జాప్యం కనుక కొనసాగితే, అంటే ఇది సాగదీత కార్యక్రమం కనుక కొనసాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్లో అయితే భారీ నష్టం జరిగేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక సంకేతాలు అయితే పార్టీ కార్యకర్తల నుంచి అయితే మనకు కనబడుతున్నాయి. వరుణ్, రైట్ సత్యనారాయణ, అంటే ఒక్క ఓటు కూడా ఇప్పుడు ప్రజెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్కి, బీజేపీకి, ఇటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీకి ఒకరు 3 కూడా త్రిముఖ పోటీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొన్న కూడా ఒకసారి చూసాము, ఒక ప్రాంతంలో కూడా పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు మళ్ళీ చేర్చుకునే క్రమంలో వీళ్ళందరూ హైకమాండ్కి చెప్తే హైకమాండ్ ఏమో ఖచ్చితంగా పార్టీలోకి వచ్చే వాళ్ళం మేము ఆహ్వానిస్తాము అంటూ చెప్పింది. సో ఇదే నేపథ్యంలో వీళ్ళ ముగ్గురిని చేర్చుకున్నారా? అసలు జిల్లా ఇన్ఛార్జి సీతక్కగా తెలియకుండా జరిగింది ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే జరుగుతున్నటువంటి ఒక పరిణామాలు కనుక గమనించిన అయితే ఘర్ వాపసీ అనేటటువంటి ఒక పేరుతో ఘర్ వాపసీ కింద ఎవరైతే పాత కార్యకర్తలు పార్టీని వదిలి వెళ్ళిపోయారో, లేదంటే పార్టీ నుంచి బహిష్కృతమైనారో, లేదంటే పార్టీకి నష్టం చేసేటటువంటి ఒక చర్యలకి దూరంగా వేటు పట్టినటువంటి వాళ్ళు ఉన్నారో, అంటే సాధారణంగా ఘర్ వాపసీ ఎవరికి వర్తిస్తుంది అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక కార్యకర్తలు చెప్తున్న దాని ప్రకారంగా ఘర్ వాపసీ అనేటువంటిది కేవలం పార్టీని విడిచి వేరే పార్టీలో చేరితే కనుక ఆ పార్టీలోకి తిరిగి చేర్చుకునే విధంగానే ఘర్ వాపసీ ఉంటుంది. కానీ సస్పెన్షన్ పడ్డటువంటి ఒక నేతలు ఘర్ వాపసీకి ఎలా వస్తారు? ఆ సస్పెన్షన్ ఎత్తేయాల్సింది కదా, ఎత్తేసిన తర్వాతనే వాళ్ళు ఘర్ వాపసీ కింద పార్టీలో చేరాలి కదా అనేటువంటి ఒక ప్రశ్నల్ని ఇక్కడ కార్యకర్తలు అయితే లేవనెత్తుతున్నారు. కాబట్టి ఇది ఘర్ వాపసీ కాదు, పూర్తిగా గరికి ద్రోహం చేసేటటువంటి ఒక చర్య అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే తాము నమ్ముకున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోకుండా ఆ కాంగ్రెస్ పార్టీ బతికే విధంగా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీకి జీవం ఇప్పుడైతే పునరుజ్జీవం పొందినటువంటి ఒక పార్టీకి తిరిగి అలాంటి యథాస్థితికి మళ్ళీ వెళ్లకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కోరుతున్నారు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే ఎక్కడున్నా సరే అంటే దాదాపుగా తిరిగి పార్టీలోకి చేర్చుకున్న తర్వాత ఒకవేళ పునరాలోచించుకునే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక సందర్భం ఎదురైతే కనుక
ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ వాళ్ళపై ఒక చర్య తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ముగ్గురు విషయంలో కూడా ఖచ్చితంగా హైకమాండ్ వీళ్ళ వాళ్ళ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు వరుణ్. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. मैं एक ही बात बोलना चाहता हूं साहब, आज आदिलाबाद के सभी कांग्रेस प्रेमियों से और कांग्रेस के जितने भी लोग हैं, जितने भी कार्यकर्ता है, मंडलों के, हमारे टाउन के और जितने भी लोग हैं, मैं इन लोगों से एक ही बात बोलना चाह रहा हूं, जबकि साजिद खान साहब काउंसलर के वास्ते एक 50 वोट नहीं ले सकते तो उनका क्या वजूद है, मेरे को ये बोलो आप। बुक्कलगुड़े से वार्ड नंबर से काउंसलर के लिए खड़े उन्होंने एक 50 वोट नहीं लिए तो उनका क्या वजूद है, मेरे को ये बोलो आप। ये लोग जो है सो आपस में कमांड होके रियल एस्टेट का बिजनेस करके बड़े बड़े लोगों से मिलके इन लोग आपस में कंप्रोमाइज करने वाले बिजनेसमैन है ये लोग, पॉलिटिकल नहीं होता इनका, बिजनेसमैन है। क्यों तो इनके बाप दादा जो है सो वो जमाने से मैं देख रहा हूँ, इनके बाप साइकिल का काम करते थे, जब से मैं देख रहा हूँ इनके दादा अख्तर हुसैन साहब थे, वो नाना जो भी है उन लोगों का, ये इन लोगों का बिजनेस है, ये कोई पॉलिटिकल का नहीं है। पॉलिटिकल का जरिया क्यों बना इन लोगों बोले तो हमारा जो बिजनेस है वो आराम से चलना। हम पॉलिटिक्स में भी बिजनेस का काम चल, पॉलिटिक्स में भी बिजनेस ही है साहब, ये क्यों बोले तो हमारा बिजनेस आराम से चलना, हमको कोई तकलीफ नहीं होना। इनको पार्टी से या पॉलिटिक्स से कोई संबंध नहीं है। इन्हों आज से 6 महीने पहले एक इन्हों जो है सो एक ये बनाए थे, एक चैन बनाए थे कि हम इनको सिन्हा को परेशान करेंगे, ऐसा करेंगे, जबकि इनको टिकट नहीं मिलने का कोई चांसेस नहीं थे इनको टिकट को। इन्हों बहुत कोशिश कर लिए और इससे पहले भी इन्हों जो है सो जब बोले कि कांग्रेस को, अरे भाई कांग्रेस नहीं आता, कांग्रेस नहीं है, कांग्रेस खत्म होगा, आज आने वाले 20 सालों तक कोई चांस नहीं है, 10 सालों तक कोई चांस नहीं, ये बहुत देख लिया, मैं बहुत सुन लिया, क्योंकि मैं भी काम करा उनके पास, मैं भी उनके साथ में रह डीसीसी अध्यक्ष होकर कांग्रेस खत्म बोले। हाँ साहब, जो सो क्यों बोले तो वो माहौल वैसा था, जब वो माहौल वैसा चल रहा था जब, तो वो वजह से इन लोग क्या बोल रहे थे बोले तो कांग्रेस को भी बहुत टाइम लगेगा। तो जबकि मैं देखा एक इलेक्शन के बाद दूसरे इलेक्शन में जब कांग्रेस का मुख्यमंत्री रेवंत रेड्डी साहब जब मुख्यमंत्री बने तो इनके पाँव के नीचे से जमीन निकल गई। इन्हों समझे अब अपना कुछ नहीं बचे हुआ है, तो लिहाजा जो भी है अपन जो है सो घर वापसी कर लेंगे। तो इनका अच्छा मौका जब भी था। हमारे आदिलाबाद ज़िले के तमाम तर कार्यकर्ताओं से मुलाकात करने के बाद, मीटिंग होने के बाद, सब लोग एक साथ ये फैसला करें कि जो भी फैसला पार्टी हाईकमान की तरफ से हुआ उसको एक बार रिव्यू किया जाए, उसके ऊपर एक बार देखा जाए, हालात को देखते हुए, कार्यकर्ताओं की नाराज़गी को देखते हुए, इन तीनों लोगों को जो लिया गया है पार्टी में, फिर से इन लोगों का सस्पेंशन फिर से एक्टिव करके 6 साल 6.5 साल के लिए जो भी सस्पेंशन हुआ था उसको बरकरार रखें। और अगर ये सस्पेंशन जो बरकरार है वो अगर हाईकमांड अगर ये परिशीलन में नहीं लेंगे और वैसी रखे तो क्या करेंगे? जब आगे हम लोग जितने भी लोग हैं पूरे कार्यकर्ता मिलके एक फैसला लेंगे, आगे किस तरह से हम लोग क्या करना है उसके ऊपर हम लोग काम करेंगे। और कार्यकर्ताओं का सबसे मेन और अहम जो फैसला हुआ वो ये है कि इमीडिएट कंदी श्रीनिवास रेड्डी साहब को आदिलाबाद डिस्ट्रिक्ट कांग्रेस कमेटी का प्रेसिडेंट बनाया जाए। फौरी आज का आज ही हम तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के प्रेसिडेंट जनाब रेवंत रेड्डी साहब से और जितने भी कमेटी के मेंबरान हैं उन तमाम से फिर से एक बार अपील करते हैं कि कंदी श्रीनिवास रेड्डी साहब को आप डीसीसी प्रेसिडेंट बनाइए आदिलाबाद का। वो एक बहुत ही काबिल, हाईली एजुकेटेड, हाईली क्वालिफाइड बंदा है और पूरे तमाम जो भी एडमिनिस्ट्रेशन है पार्टी का, जो भी बूथ लेवल वॉलंटियर्स से लेके पार्टी के जो भी हाई लीडरशिप है उनको संभाल कर लेकर चलने की उनके अंदर एबिलिटी है, वो काबिलियत है। उन सारी चीज़ों को देखते हुए पार्टी उनके डिस्ट्रिक्ट कमेटी उनके हाथ में सौंपना ज़रूरी है। मैं एक ही बात बोलना चाहता हूं साहब, आज आदिलाबाद के सभी కాంగ్రెస్ ప్రేమి టికెట్ కంది శ్రీనివాస్ రెడ్డికి దక్కిన సందర్భంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ముందటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే మరి ఆయన సర్వేల ఆధారంగా రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ నాయకత్వంలో టికెట్ ఆదిలాబాద్ టికెట్ ఢిల్లీ వరకు ఇచ్చి కేటాయించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీ
శ్రేణులకు కార్యకర్తల మీద అభిమానం ఉన్నట్టయితే ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ ఆదిలాబాద్లో గెలిచేటటువంటి శాసనసభ స్థానాన్ని కింద పడగొట్టిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. ఖచ్చితంగా కూడా వీరిని సస్పెన్షన్ అట్లనే కొనసాగించి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఆదిలాబాద్లో బలంగా చేర్చవలసిన బాధ్యత ఉన్నది. ఆనాడు కంది శ్రీనివాసరెడ్డి గారు 50,000 మెజార్టీ, ఆ 50,000 ఓట్లు సాధించి ఇంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున 32, 29, 24, 19,000 సంపాదించినటువంటి క్యాండిడేట్లు ఇవాళ 50,000 ఓట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీ అధిక స్థానంలో నిలిచి మరి ఇవాళ పూర్వ వైభవం తీసుకురావడానికి ఇతర పార్టీల వ్యక్తులందరూ కూడా, కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి భారత నుంచి, భాజపా నుంచి, ఇతర పార్టీల నుంచి వస్తున్న మేధావులు పోటీ చేసినప్పుడు, గతంలో అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు 32,000, 28,000 ఓట్లు దాటనోళ్ళు ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి తన పొలిటికల్ ఆలోచనతో మరియు వారి ట్రస్ట్ ద్వారా ఏదైతే కాంగ్రెస్ అట్టడుగు స్థాయి నుండి ఒక 49,000, 50,000 ఓట్లు తెచ్చిన ఘనత కంది శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది. ఈరోజు అధిష్టానాన్ని పరీక్షిస్తున్నాం మేము. ఆ రోజు ఆ ముగ్గురు కష్టపడ్డారు, వాళ్ళ కడుపులు గాలినాయి, వాళ్ళని కాంటెంప్ట్ చేసి కంది శ్రీనివాసరెడ్డి. రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, దాదాపుగా ఉదయం నుంచి శిబిరం దగ్గర వందలాదిగా మంది కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు అయితే ఇక్కడికి విచ్చేశారు. ఎప్పుడైతే నిన్న ముగ్గురు పార్టీకి ద్రోహం చేసినటువంటి సుజాత, సాజిద్ ఖాన్ అలాగే సంజీవ్ రెడ్డిలపై ఏదైతే పార్టీలో చేర్చుకున్నారో ఆ వెంటనే ఆ చేరికలు రద్దు చేయాలని, అలాగే వాళ్ళపై ఏదైతే 6 ఏళ్ల బహిష్కరణ ఉందో ఆ బహిష్కరణ వేటు అలాగే కొనసాగించాలని ఈ యొక్క నేతలందరూ కూడా, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిన్న రాత్రి అలాగే ఇవాళ ఉదయం అంతా కూడా ఇక్కడ శిబిరం దగ్గర నిరసన కార్యక్రమానికి దిగారు. ఖచ్చితంగా హైకమాండ్ ఈ విషయంలో పునరాలోచించి వీళ్ళ యొక్క సస్పెన్షన్ అవుతుందో ఆ సస్పెన్షన్ని కొనసాగించాలని, లేకపోతే ఇదే కనుక తిరిగి అలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఓటమికి చెందే అవకాశం కూడా ఉంటుందేమోటటువంటి ఒక ఆందోళన సైతం ఇక్కడ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ శ్రేణులు నేతలు ఉన్నారు, ఆ నేతల్ని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ ముగ్గురు నేతల వల్ల పార్టీకి లాభం జరిగే అవకాశం ఉందా, నష్టం జరిగే అవకాశం ఉందా? ఆదిలాబాదు నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. కేవలం వారి చేరికల వల్ల పచ్చని సంసారంలో నిప్పులు పోయడం తప్ప వారితో కాంగ్రెస్ పార్టీకి లాభం అయ్యేది లేదు. వారు నష్టం చేయడానికే వస్తున్నారు తప్ప రోజు కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండమైనటువంటి చేరికలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ విశ్వసిస్తూ నమ్ముతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎందరో మంది మున్సిపల్ కౌన్సిలర్ అయితేనేంది, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ స్థాయి నాయకులు అందరూ మంచి మంచి నాయకులు ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వీరు రాక వల్ల కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు పెంచడానికి వారు వస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అందుకే కార్యకర్తలందరూ, నియోజకవర్గంలోని కార్యకర్తలందరూ ఈరోజు పార్లమెంటు ప్రచారాన్ని నిన్ననే ఈ విషయం తెలిసిన తర్వాత కార్యకర్తలందరూ వచ్చి కంది శ్రీనివాసరెడ్డి గారికి ఒకటే చెప్పిర్రు, సార్ మేము ప్రచారం చేయం, పార్లమెంట్ ఎన్నికల్లో మేము వారస్తే మేము ఎటువంటి ప్రచారం పూనుకోం, మేము రాజీనామాలకు కూడా సిద్ధమని చెప్పడం జరిగింది. ఇవాళ అందరూ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి, కార్యకర్తలందరూ మరి ఎక్కడ ఏ కార్యకర్త కూడా ప్రచారానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇంత మంచి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మరి ఈ విధమైనటువంటి గ్రూపు తగాదాల వల్ల రేపు భవిష్యత్తులో కార్యకర్తలందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. పార్టీ కూడా మరి కార్యకర్తలు పార్టీలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఏక నాయకత్వం వల్ల కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరం బ్రహ్మాండంగా పనిచేస్తూ ముందుకోతా ఉన్నాం. అటువంటి తరుణంలో వీరు కేవలం గ్రూపు తగాదాలు పెంచి పోషించడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నకు రిజల్ట్గా వీరు పార్టీలోకి వస్తున్నారు తప్ప, ఎందుకంటే జోగు రామన్న గారి తాట, కేటీఆర్ తాట మొన్న ప్యాకేజీలు తీసుకున్న చరిత్ర మీది. ఆనాడు నువ్వు రేవంత్ రెడ్డి గారిని, సుజాత గారు కానీ, సంజీవ్ రెడ్డి గారు కానీ, సాజిద్ ఖాన్ గారు కానీ ఏం మాట్లాడారు?
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికే పూనుకుంటున్నారని చెప్పి మీరు మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు తీసుకుంటూ టికెట్లు ఇస్తున్నారని చెప్పి మాట్లాడిండ్రు. ఇవల్ల ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాగుతుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి, ఇలా డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తి అయితే మీరు అతని నాయకత్వంలో రావడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? సుజాత గారు, సంజీవ్ రెడ్డి గారు, సాజిద్ గారు అని నేను ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వారికి సవాల్ విసురుతా ఉన్నాను. సిగ్గుంటే, మీకు సిగ్గు మానం ఉంటే మీరు వెంటనే కాంగ్రెస్ పార్టీలో మీ చేరికను రద్దు చేసుకోవాలా, మీకు మీరే. అప్పుడే మీకు కొంతవరకు ప్రజల్లో గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, ఒకవేళ కనుక అధిష్టానం కానీ నిర్ణయాన్ని కనుక వెనక్కి తీసుకోకపోతే తర్వాత ఏ పరిణామాలు జరగబోతున్నాయి? అధిష్టానం ఖచ్చితంగా వీరి సస్పెన్షన్ గురించి ఆలోచిస్తుందని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు నమ్మకం ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి రాకుండా వీళ్ళు గాంధీ భవన్కు పోయి కండువలు వేసుకున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి మాట కాదనక వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పోయిండ్రు. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ గెలిచే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతున్నదని తెలుసు. వీళ్ళు కావాలని రెబల్గా నామినేషన్ దాఖలు చేసి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి మాట కూడా వినకుండా పెద్దలు ఎందరో మంది వీరి దగ్గరికి వచ్చి సంజాయించిన వారి మాటని కూడా ధిక్కరించిన వాళ్ళు ఈరోజు ఒక సీట్ ఆదిలాబాద్ సీటు కోల్పోయామంటే ఈ ద్రోహుల వల్లనే కోల్పోయినాం మేము. ఈ ముగ్గురు ద్రోహులు కాంగ్రెస్ పార్టీకే కాదు, మా వంటి వాళ్ళు కార్యకర్తలకు కూడా ఈరోజు నష్టం జరిగింది. మేము ఎంత ఇది అవుతున్నామంటే ఈరోజు మేము ఒక సీటు కోల్పోయినామంటే ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి ఓడిపోలేదు, ఇక్కడ కార్యకర్తలంతా ఓడిపోయిండ్రు. ఎందుకంటే వీరు చేయబట్టే ఆ రోజు వీరు పార్టీని నష్టం చేయకుంటే ఈరోజు మేము గెలిచే వాళ్ళం. ఆ రోజు రేవంత్ రెడ్డి విషయాన అనేక దుష్ప్రచారాలు చేసిండ్రు వీళ్ళు. కంది శ్రీనివాసరెడ్డి మీద కూడా దుష్ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని నిందలు మోపిండ్రు. ఈరోజు వాళ్ళే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. వాళ్లకు కొద్దిగా బుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి వాళ్ళు. ఎందుకంటే మా అటువంటి కార్యకర్తలమందరం మేము ఎదుర్కొంటాం వాళ్ళని. ఖచ్చితంగా మేము పార్టీకి పనిచేస్తున్నాం, వాళ్ళ అవసరం మాకు ఎంత మాత్రం లేదు. మేము ఖచ్చితంగా ప్రతి కార్యకర్త సైనికుల్లాగా పనిచేసి మేము సోగ్నక్కని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎందుకంటే ఇటువంటి వారు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ప్రతిసారి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారాలు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రతిసారి ఓడగొట్టిండ్రు వీళ్ళు. ఎందుకంటే వీరి సస్పెన్షన్ని యథావిధిగా సాగించాలా, కాంగ్రెస్ అధిష్టానం దీని మీద ఆలోచించాలా. లేదంటే మేము కాంగ్రెస్ కార్యకర్తలంతా రాజీనామాకు కూడా సిద్ధం అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానంపై కూడా ఉంది. గ్రూప్ తగాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకోసం వీళ్ళు చేరిక వల్ల గ్రూప్ తగాదాలు ఏర్పడతాయి. ఖచ్చితంగా ఇదే ఫోన్లు మాకు కూడా వస్తున్నాయి అందరి తరపున, అన్న ఇది ఎట్లా జరిగింది, వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, మర్ర గ్రూపులు ఏర్పడతాయి మన అన్న అంటున్నారు. దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి వీరి సస్పెన్షన్ని కొనసాగించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు చెప్పండి, అంటే కేవలం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనే వాళ్ళు పార్టీలోకి రావడం జరిగిందా? ఏం ఆశించి పార్టీలో చేరినట్టుగా మీరు భావిస్తున్నారు? ఏదైతే 23 నవంబర్ జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఏ సర్వేలు చేసినా కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలుస్తాడని చెప్పేసి పాత వీళ్ళు నలుగురు ఉన్నటువంటి క్యాండిడేట్లకు టికెట్ ఇస్తే మళ్ళీ ముందటికి గతి పడుతుందని చెప్పేసి సర్వేల ఆధారంగా టికెట్టు కంది శ్రీనివాసరెడ్డికి దక్కిన సందర్భంలో మరి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద ముందటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే మరి ఆయన సర్వేల ఆధారంగా రేవంత్ రెడ్డి కానీ
రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ నాయకత్వంలో టికెట్ ఆదిలాబాద్ టికెట్ ఢిల్లీ వరకు ఇచ్చి కేటాయించిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నట్టయితే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తల మీద అభిమానం ఉన్నట్టయితే ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ ఆదిలాబాద్లో గెలిచేటటువంటి శాసనసభ స్థానాన్ని కింద పడగొట్టిన వ్యక్తులు వీళ్ళు ముగ్గురు. ఖచ్చితంగా కూడా వీరిని సస్పెన్షన్ అట్లనే కొనసాగించి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఆదిలాబాద్లో బలంగా చేర్చవలసిన బాధ్యత ఉన్నది. ఆనాడు కంది శ్రీనివాసరెడ్డి గారు 50,000 మెజార్టీ, ఆ 50,000 ఓట్లు సాధించి ఇంతకు ముందున్నటువంటి ఎమ్మెల్యేలు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున 32, 29, 24, 19,000 సంపాదించినటువంటి క్యాండిడేట్లు ఇవాళ 50,000 ఓట్లు సంపాదించి కాంగ్రెస్ పార్టీని అధిక స్థానంలో నిలిచి మరి ఇవాళ పూర్వవైభవం తీసుకురావడానికి ఇతర పార్టీల వ్యక్తులందరూ కూడా, కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి భారాస నుంచి, భాజపా నుంచి, ఇతర పార్టీల నుంచి వస్తున్న వ్యక్తులు ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థికి కేవలం 1,00,000 ఓట్ల ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న సందర్భంలో ఒక పిడుగురాయిలా ఇవాళ నిన్న ఏదైతే అధిష్టానం తీసుకున్నదో దీన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఖండిస్తున్నారు. యథావిధిగా వాళ్ళ సస్పెన్షన్ కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ పట్టణాధ్యక్షులు గుడిపల్లి నగేష్ ఉన్నారు. చెప్పండి, పార్టీలో తిరిగి ఆ ముగ్గురు చేరడం, మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి రెబల్గా పనిచేయటం, ఆ తర్వాత పార్టీకి ఒక రకమైనటువంటి ఒక నష్టాన్ని, అంటే అభ్యర్థి ఓటమికి కారణంగా కూడా హైకమాండ్ భావించి 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ అయితే విధించింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు పార్టీలో చేరడాన్ని మీరు ఎలా చూడబోతున్నారు? ఈరోజు ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన ఏదైతే మేధావులు పోటీ చేసినప్పుడు, గతంలో అసెంబ్లీలో పోటీ చేసినప్పుడు 32,000, 28,000 ఓట్లు దాటని వాళ్ళు ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి తన పొలిటికల్ ఆలోచనతో మరియు వారి ట్రస్ట్ ద్వారా ఏదైతే కాంగ్రెస్ అట్టడుగు స్థాయి నుండి ఒక 49,000, 50,000 ఓట్లు తెచ్చిన ఘనత కంది శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది. ఈరోజు అధిష్టానాన్ని పరీక్షిస్తున్నాం మేము. ఆ రోజు ఆ ముగ్గురు కష్టపడ్డారు, వాళ్ళ కడుపులు కాలినాయి, వాళ్ళని కాంటెంప్ట్ చేసి కంది శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇచ్చిర్రు. మరి ఆ రోజు ఘంటాపదంగా చెప్పినాం, నలుగురిని కూర్చోబెడితే 70,000 మెజార్టీ గెలిచే స్థానాన్ని అధిష్టానం యొక్క తప్పు నిర్ణయంతో ఆ ముగ్గురు ఆరు దూరమైనరు. కంది శ్రీనివాస్ ఓడిపోవడానికి కారణం వాళ్ళే అయినరు. మేము అదే చెప్తున్నాం. ఈరోజు ఆత్రం సుగునాక గెలవడానికి 1,00,000 మెజార్టీ తెస్తామని కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన కంకణం కట్టుకున్నాం. మళ్ళీ ఈరోజు ఏం చేశారు మీరు? ఏఐసిసి చేర్పుల కమిటీ ఏదైతే జగ్గారెడ్డి గారు, మీరు గాంధీ భవన్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే ఆదిలాబాద్ కార్యకర్తలు అట్టడుగా చచ్చిపోవాలనా? మేము నిన్న అదే పరిస్థితున్నాం. మా కంది శ్రీనివాసరెడ్డిని ఆ రోజు ఆ ముగ్గురిని పిలవక కందికి టికెట్ ఇస్తే కడుపులు కాలినాయి. మరి ఈరోజు మా శవాలే కాలే టైం వచ్చింది. కనీస ధర్మం మీది. ఇంత పెద్ద ఎత్తున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏం చేస్తున్నది? చేర్పుల కమిటీ ఏం చేస్తున్నది? అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారికి ఎందుకు ఫోన్ చేయరు అని ఒక సాధారణ కార్యకర్తగా అడుగుతున్నా. మా కడుపులు కాలుతున్నాయి. ఇలా కార్యకర్తలము గత పిలిపియంగానే ఇంటింటికి గ్యారంటీ కార్లు, ఈరోజు ప్రచారం ఆగిపోతుంది. దీని బాధ్యత జగ్గారెడ్డి నువ్వా, కాంగ్రెస్ అధిష్టానమా? ప్రతి నిర్ణయం ఉమ్మడిగా ఉండాలని మా కోరిక. మీరు చెప్పినట్టు కంది శ్రీనివాస్ గారికి టికెట్ ఇవ్వగానే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసినాం. ఈరోజు మేము ఏ నిర్ణయం తీసుకోవాలా? గత 6 నెలల నుండి ప్రతి కార్యకర్తని కడుపులో పెట్టి మంచికి చెడుకు కాంగ్రెస్కు వెంబడున్న నాయకుడిని వదులుకోవాలన్నా? మరి ముగ్గురు పార్టీని కాదని పోటీ చేసి పార్టీని వెన్నుపొడిచిన వారిని మేము స్వీకరించాలన్నా? ఈ అధిష్టానానికి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది తప్పుడు నిర్ణయం. ఈ రోజుల్లో కంది శ్రీనివాసరెడ్డి న్యాయం జరిగే వరకు, ఆయనతోటి చర్చించే వరకు, ఆయనతోటి సమావేశం పెట్టే వరకు వీరి యొక్క చేర్పుని ఆపేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరు చెప్పండి,
గతంలో కాంగ్రెస్కి ఎప్పుడు 30,000 35,000 అంటే గత ఎన్నికల్లో కూడా ఓటు చూస్తే ఎప్పుడు రాలే. కానీ మొదటిసారి కంది శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత 50,000 వరకు ఓట్లు సాధించారు. ఓటమి చెందినప్పటికి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పార్టీకి జోష్ తీసుకొచ్చి పార్టీకి ఒక ఊపు తెచ్చినట్టు సమయంలో ఒక తప్పుడు నిర్ణయము అని కాంగ్రెస్ వాళ్ళందరూ భావిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో వాళ్ళు పార్టీలోకి రావడం సరైనదిగా భావిస్తున్నారా? నేను 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. 4 ఎలక్షన్స్ చూసిన ఇప్పటిదాకా 48 ఓట్లు మెజార్టీ 48,000 ఓట్లు ఇప్పటిదాకా ఎవ్వరు తీసుకొని రాలే కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ సారి కంది శ్రీనివాసరెడ్డి సార్ ఇన్ని ఓట్లు తీసుకొని ఆదిలాబాద్లో కాన్స్టిట్యున్సీలో వచ్చింది. ఇంకా ఏమంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందరు కలిసి కంది శ్రీనివాసరెడ్డి సార్కు టికెట్ ఇస్తే వీళ్ళు అతనికి వ్యతిరేకంగా సార్కు వ్యతిరేకంగా పనిచేసిండ్రు. వాళ్ళని ఇప్పుడు పార్టీలో చేస్తే మా పరిస్థితి ఎట్లా? మరి వీళ్ళు నలుగురు మా పిసిసి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సార్ ఆదిలాబాద్ వచ్చినప్పుడు అప్పుడు తిట్టిండ్రు. వాళ్ళు మరి ఏ ముఖం తీసుకొని గాంధీ భవన్ పోయి మెల్లగా దొంగల లెక్క కణవలు వేసుకొని వచ్చిండ్రు అని నేను అడుగుతున్నా వాళ్ళకి. ఇంకా వీళ్ళు పార్టీలో వస్తే ముందు లెక్క గ్రూపులు తయారవుతాయి. పని చేయరు వాళ్ళు. ఎలక్షన్ వచ్చిందా బీఆర్ఎస్ కు పని చేసి పైసలు గుంజుతారు. ఆ దొంగల్ని పార్టీలో తీసుకోవద్దని మా హైకమాండ్ కు మేము ఇదే కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఈ యొక్క చేరికల్ని ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఇటు ఆదిలాబాద్ నియోజకవర్గంలో రేవంత్ అన్న, కంది అన్న ఈరోజు ప్రతి ఇంటింట గడప గడప కాంగ్రెస్ కార్యకర్తల్లో ఈరోజు ఉత్సాహం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి వస్తున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ, మరి నేను ముఖ్యంగా ఒక విద్యార్థి దశ నుంచి ఈ రోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా నాకు ఒక చిన్న హక్కు, ఒక సైనికునిగా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ఉంది, డిసిప్లినరీ కమిటీ ఉంది. ఆ కమిటీ వారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు నేను తప్పు చేస్తే రేపు నాకు డిస్మిస్ చేస్తారు. మరి నాకు ఒక 2 నెలల్లో 2 months లో మీరు నాకు తీసుకుంటారా? ఇలాంటి తప్పులు చేస్తా ఉంటే మీ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీకి మరి ఏం వ్యత్యాసము? ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు ఏం లాభము? నేను సూటిగా అడుగుతున్నా, ఏఐసిసి వారికి, గాంధీ భవన్ వారికి, ఈ రోజు క్రమశిక్షణ కమిటీకి అర్థం ఏంటిది? దానికి ఉన్నటువంటి విలువలు ఏంటిది? దానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటిది? మరి ఈ క్రమశిక్షణ మీరు తుంగంలో దొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపులో కొడుతున్నారు. మీరు ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి అన్న కంటి రెప్పల్లా కాపాడుకుంటున్నారు కార్యకర్తలకు. ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం, ఒక అండదండగా ఉంటూ, ప్రతి ఒక్కరికి అన్నదాతగా ఉంటూ, మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతా ఉంటే ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు దగ్గర 9-10 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికల కోడ్ దృష్ట్యా. మరి ఇంత తీవ్రత ఎండ ఉన్నా మాకు ఈరోజు ఈ ప్రకటన ఈ ఎండ కాదు, మాకు ఇక్కడ చలి రూపంలో ఏర్పడతా ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడుగా ఇక్కడ మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వారి బలోపేతానికి ఈ రోజు మేము ముక్త కంఠంతో దీనికి వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు ఏఐసిసి వారికి నేను విన్నవించాను. నిన్న రాత్రి నేను ఈమెయిల్ పంపించినాను. ఏఐసిసి మనకున్నటువంటి దీపాదాస్ మున్షి గారితో కూడా నేను వాట్సాప్ చేసినాను. మరి దీనికి మీరు తగిన జవాబు చెప్పాల్సిన బాధ్యత మీది. మరి క్రమశిక్షణ కమిటీకి అర్థం ఏంటిది? రేపు ఇలాంటి జరుగుతున్నటువంటి శత్రువులకు, మీరు ద్రోహులకు మళ్ళీ తగిన గుణపాఠం చెప్పి తక్షణమే ఉపసరణ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం కల్లా మీరు జవాబు చెప్పాలి. తక్షణమే ఒక నోట్ రూపంలో మీరు బహిర్గతంగా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మనకు చాలా తప్పుడు మెసేజ్, రాంగ్ మెసేజ్ పోవాల్సిన సందర్భం ఉంది. అందుకే మీరందరూ క్రమశిక్షణ కమిటీకి నేను త్వరగా మీరు నిర్ణయం తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఒకవేళ కనుక పార్టీ హైకమాండ్ ఏదైతే మీరు నిర్ణయించారో ఆ హైకమాండ్ ఒకవేళ దాన్ని అంటే అభిప్రాయంలోకి తీసుకొని వాళ్ళపై నిర్ణయాన్ని కనుక ఎత్తివేయకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? మేము దశల వారీగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లాభం జరగాలని మా తపన. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంట ఈరోజు జెండాలు ఎగరేస్తున్నటువంటి తరుణం మనకు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతా ఉంది. మేము
దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దశల వారీగా పోరాటం తప్పదు. దీన్ని వ్యతిరేకం చేయాల్సిందే. దీంట్లో మీరు ఉపసంహరణ చేయాల్సిందే. తక్షణమే 6 సంవత్సరాలు వాళ్లకు శిక్ష తప్పకుండా రావాలని మేము మనవి చేస్తున్నాం. 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చైర్మన్గా 10-15 ఏళ్ళు చైర్మన్గా పని చేసిన వాళ్ళం మేము. రైతుగా ఒక కూలిగా పని చేసిన వాళ్ళం మేము. కాంగ్రెస్ పార్టీని ఇదివరదాకా పార్టీ ఇడకుండా ప్రతి పని చేసిన వాళ్ళం మేము. మా ఏదైతే ఇన్ఛార్జిని అయితే అడగాల జగ్గారెడ్డి, నువ్వు ఎట్లా ఓడిపోయినావు జగ్గారెడ్డి, నువ్వు ఎట్లయినావు, వారికి ఏం పది అంటే ఎట్లయినావు చెప్పు, దానికి జవాబు చెప్పు. నువ్వు అడగాల కదా, నీ జాగిరి అనుకున్నాను. ప్రధాన డిమాండ్ మాది చెప్తున్నాం. ఇన్ఛార్జిని అడిగి పని చేయాలా ఏదన్నా కానీ. నీది అంటాడు, నీ వీడికి వచ్చినప్పుడు సీఎంని ఎంత తిట్టిండ్రు, పార్టీని ఎంత తిట్టిండ్రు. వాళ్ళు కార్యకర్తని ఓని మిగిలినీయండి. జయనాథ్ మండలం మొత్తం ఖాళీ చేసిండ్రు. ఎక్కడున్నాడు? ఊరికొక్కరు 2 వాళ్ళు మిగిలి ఉండే. 8 నెలలు తిరిగి కార్యకర్తలు జమ చేసుకున్నాం మేము. పార్టీలో కమిటీ మీరు దందాలు చేస్తారు మీరు. నువ్వు వారికి ఏం పని? గాంధీ భవన్లో నువ్వు ఉండే కాపీలో లేవు. నువ్వు సీదా నువ్వు అట్లయితే నువ్వు ఓడిపోగొడుతుంటివి. నువ్వు కార్యకర్తని మీరు చెప్పండి, ఈ యొక్క ముగ్గురు నిర్ణయాన్ని అంటే ముగ్గురు పార్టీలోకి రావటము, అలాగే పార్టీకి ఒకవేళ కనుక సస్పెన్షన్ ఎత్తేయకపోతే కనుక కాంగ్రెస్ అయితే నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతున్నాయి, అలాగే ఆందోళన చెందుతున్నాయి, ఆవేదన చెందుతున్నాయి. పార్టీకి రాజీనామాలు కూడా చేస్తామనేటువంటి ఒక స్థాయికి వెళ్ళాయంటే వీటిని ఏ విధంగా మనం చూడొచ్చు? साहब पहली बात ये लोगों को टिकट नहीं मिली तो ये लोगों का क्या करना था। जब कंडीशनरी अथॉरिटी को टिकट मिले तो कंडीशनरी अथॉरिटी सबके घरों को जाके मिलने के बाद नहीं आने दिए, नहीं मिले, चलो ठीक है, पार्टी में नहीं आना था, काम नहीं करना था। लेकिन ये लोग एक डिसीजन लेके इंडिपेंडेंट कैंडिडेट उतार के क्या बताए वो साबित, क्या 30-40 हज़ार वोट लिए, 18,000 चिल्लर 1800 चिल्लर वोट लिए लोग, 1800 चिल्लर वोट लिए और इनका वजूद ही नहीं रहा। आज पार्टी कार्यकर्ता इतना है अपने पास, मंडल में, टाउन में, सिटी में पूरा पार्टी कार्यकर्ता अपने जोरों शोरों से काम कर रहा, हर इतनी मजबूती से काम कर रहा कि पार्टी को एमपी सुगनक्का को जिताने से कोई नहीं रोक सकता। इन लोगों की जरूरत नहीं है, ये लोग बिकाऊ है। ये लोग हमेशा जो है सो इसको टिकट मिली तो उसको काम नहीं करते, उसको टिकट मिली तो इसको काम नहीं करते। इनका पेशा है, ये लोग पार्टी में रहने के काबिल भी नहीं है और ये लोगों की पार्टी को जरूरत भी नहीं है। लिहाजा इन लोगों को जैसा सस्पेंड करे वो सस्पेंशन को आज अलाउ करो और ये लोगों को पार्टी से बर्खास्त करो। और ये कहना चाहता हूं मैं, ये लोग पार्टी के लिए काबिल नहीं है। एमपी सुगनक्का 100% आदिलाबाद से लीड भी आएंगे और कैंडिडेट एमपी बनेंगे भी वो। लेकिन ये जो लोग हैं, ये लोगों से आने से पार्टी कार्यकर्ता को नुकसान है, उल्टा पार्टी कार्यकर्ता का डिसमोन्ट कर दे रहे हैं उनको। आज पार्टी कार्यकर्ता परेशानी की वजह से इतना पार्टी कार्यकर्ता बैठे हुए 1500 से 2000 लोग हैं, स्टेज पे बैठे हुए हैं पूरे लोग। ये लोग आज वर्क बंद करके क्यों बैठे हुए हैं? क्योंकि ये लोग का नहीं होना, ये लोगों का, इन लोगों का ग्रुप निज़म बनाने वाले लोग हैं। इन लोगों का हमेशा ग्रुप निज़म बनाए। सुजाता को टिकट मिली तो ये लोग का काम नहीं करते, संजू रेड्डी को टिकट मिला तो वो लोग काम नहीं करते। ये लोगों का ग्रुप निज़म हमेशा चलता है, इन लोग हमेशा पार्टी कार्यकर्ता को नुकसान करने वाले लोग हैं। लिहाजा कंदी श्रीनिवास रेड्डी को जिताते, इंशाल्लाह आने वाले इलेक्शन में 100% एमएलए बनाते, असेंबली को भेजते। आज सुगनक्का को जिताते, पार्लियामेंट को भेजते। सुगनक्का को, ये लोगों को तीनों नहीं होना। कहिए रशीद भाई, ये क्या हालत है और पार्टी के लिए ये नुकसान है और बेनिफिट है और पूरा अब कार्यकर्ता यहाँ बैठे और ये कैसे देखना? मैं इस दुनिया की नीचाई से वाकिफ हूँ। बहुत मुश्किल है दुनिया में बड़े होकर बड़ा होना। दरअसल आज पार्टी का जो फैसला आया है, ये लोग अपने पर्सनल बेनिफिट के लिए पार्टी को जिस तरह से नुकसान पहुंचाए, करोड़ों रुपए का कंदी श्रीनिवास रेड्डी से डिमांड किया गया, पहले उन्हें ब्लैकमेल किया गया, उनका कैरेक्टर असैसिनेशन किया गया और ये लोग, इनके ज़रा भी अगर अखलाक है इनके अंदर, अगर इनके दिल में ज़रा भी अगर इंसानियत बाकी है तो सबसे पहले ये आदिलाबाद की आवाम से माफ़ी मांगे। जिस तरह से इन्होंने आदिलाबाद की आवाम को गुमराह किया, जनाब रेवंत रेड्डी साहब के बारे में, पार्टी के बारे में,
कंदी श्रीनिवास रेड्डी के बारे में एक गलत प्रचार करते हुए अवाम के दरमियान में ये लोग गए और आने वाले वक्त में अवाम इन लोगों को अपना जवाब देगी। अवाम बखूबी जानती है कंदी श्रीनिवास रेड्डी साहब आदिलाबाद का बेटा जो इलेक्शन हारने के बावजूद भी एक सिटिंग एमएलए से ज़्यादा यहाँ पर काम कर रहा है और इन लोगों को एक्सपोज पूरी अवाम करेगी। इन लोगों के आने की वजह से पार्टी में इंतशार पैदा होगा। पार्टी में जो कार्यकर्ता ग्राउंड लेवल पर जाकर काम कर रहा है उनके हौसले पस्त होंगे। ये लोग अपने पर्सनल बेनिफिट के लिए, जाती मफाद के लिए किसी भी हद तक जा सकते, किसी भी हद तक गिर सकते हैं। ये लोग जिस तरह से साबिका में हमें देखा गया था, कई प्रेस कॉन्फ्रेंसेस की गई थी इन लोगों की जानिब से। ये लोग जनाब जोगी रामन्ना साहब के पास से बैठकर कितने करोड़ रुपए लिए, कहां पर बात हुई, किन लोगों के साथ बात हुई, ये सारे लोग जानते हैं। आदिलाबाद की आवाम जानती है। ऐसे लोगों को पार्टी में लेना, पार्टी के अंदर पार्टी के वोटों को खराब करना है। इन लोगों का कोई कैडर नहीं है, इन लोगों के कोई लीडरशिप की कोई क्वालिटीज नहीं है। सिर्फ सीजनल लीडर से ये लोग, जब कभी इलेक्शन आता है ये लोग बाहर आते हैं अपने घरों से और टिकट का डिमांड करते हैं। पार्टी आदिलाबाद में पूरा सर्वे होने के बावजूद ही कंदी श्रीनिवास रेड्डी साहब को टिकट दी थी। उसके बावजूद ये लोग एंटी पार्टी एक्टिविटीज करते रहे और पार्टी को नुकसान पहुंचाने में कोई कसर बाकी नहीं छोड़े ये लोग। अगर ये समय में जो पार्लियामेंट के चुनाव के समय में उन लोग को क्या बोले तो सोच क्या है उन लोगों का पार्टी में आने का? पार्टी में आने का ये लोगों का एक ही सोच हो सकता है कि पार्टी अभी रूलिंग में है। पार्टी के अंदर आते हुए इन लोगों के जो भी इलीगल एक्टिविटीज है, इलीगल कारोबार हैं, इलीगल लेआउट्स और जो रेती का जो कारोबार था, लॉरीज का जो कारोबार था, उसको बचाने के लिए, अपने आप को सेव करने के लिए और इसी तरह के पार्टी से बेनिफिट्स हासिल करने के लिए ये लोग पार्टी में आना चाहते हैं। जो भी कॉन्टैक्ट्स वगैरह लेना है, अब रूलिंग पार्टी है, उसी को देखते हुए पार्टी का रुख कर रहे हैं ये लोग। अगर रूलिंग में नहीं तो आने का जरूर चांस रहता है क्या? हम लोग तो यही चाहते हैं। आदिलाबाद की पूरी आवाम पिछले कई घंटों से यहाँ पर पूरे कार्यकर्ता सैकड़ों की तादाद में बैठे हुए हैं। उन्हीं का यही मुतालिबा है कि ऐसे धोखेबाजों को, ऐसे चीटर्स को, ऐसे बदअखलाक बदकिरदार लोगों को पार्टी से दूर रखें और पार्टी में अच्छे कैडर जो कंदी श्रीनिवास रेड्डी साहब बना रहे हैं, बूथ लेवल वॉलंटियर्स जो बना रहे हैं, बूथ इंचार्जेस को जो अपॉइंट करे हैं, वार्ड इंचार्जेस को जो अपॉइंट किए हैं, पार्टी मजबूती से पार्लियामेंट इलेक्शन लड़ने के लिए यहाँ पे मुस्तहकम मुनज़्ज़म अंदाज में तैयार है। उसके बावजूद ये लोगों का शामिल करना, हमें इस बात का अंदेशा है कि कोई ना कोई प्लानिंग चल रही है कंदी श्रीनिवास रेड्डी साहब को नुकसान पहुंचाने के लिए। दूसरा कोई एजेंडा नहीं हो सकता इन लोगों का। अगर ये ज्वाइनिंग और सस्पेंशन ये कैंसिल नहीं करे तो जब हाल कैसे रह गया? देखिए मुल्क के जो हालात चल रहे हैं आजकल, राहुल गांधी जी भारत जोड़ो यात्रा निकाले हैं, भारत जोड़ो न्याय यात्रा किए हैं। उनका एक ही मकसद है कि नफरत को हराना और मोहब्बत का जो पैगाम है लोगों तक पहुंचाना। तमाम मज़ाहिब के लोगों को दिलों में मोहब्बत से एक दूसरे के साथ रहें, उस तरह का माहौल बनाना है। लेकिन आज इतना अच्छा माहौल जो चल रहा है, इन लोगों के आने की वजह से ये ख़राब होने का हमें पूरा यकीन है और ये लोग कार्यकर्ताओं को लेकर चलने की इन लोगों की कोई काबिलियत नहीं है। ये लोग पार्टी के लिए कुछ नहीं कर सकते। हालांकि कंदी श्रीनिवास रेड्डी साहब पार्टी में आने से पहले और पार्टी में आने के बाद कितना चेंज हुआ है ये आप लोग, आदिलाबाद की पूरी आवाम जानती है, पूरे आदिलाबाद ज़िले के लोग जानते हैं। लेकिन साजिद खान साहब एक मोबाइल शॉप चलाते थे पॉलिटिक्स में आने से पहले, बाद में कई लॉरीज लिए, उसमें बैंक करप्ट हो गए। उसके बाद कई इलीगल एक्टिविटीज़ में इन्वॉल्व रहे, इलीगल कारोबार यहाँ पे करते रहे, इलीगल लेआउट्स बनाते रहे। गवर्नमेंट का रेवेन्यू लॉस करने का काम हमारे साजिद खान साहब ने किया। उसके बरक्स कंदी श्रीनिवास रेड्डी साहब ने अपना सिर्फ जो ज़ाती पैसा है जो पूरी मेहनत से अमेरिका में कमाते हुए उन्होंने यहाँ की आवाम की खिदमत करने का काम किया। आज जो प्रजा भवन जो आदिलाबाद की तमाम आवाम के लिए खुला हुआ है, यहाँ पर किस तरह का काम हो रहा है ये हम सभी लोग जानते हैं। कई लोगों को यहाँ पर फूड जो खाने की जो सहूलत यहाँ पे फराहम की गई है, उनकी बीमारियों के लिए एम्बुलेंस यहाँ पर तैयार है।
उनके कोई भी मसले मसाइल रहो। సీనియర్ కార్యకర్తగా మీరు దీన్ని ఎలా చూస్తారు? నలుగురు కార్యకర్తలు